నమస్కారం దోస్తులు, ఇది ఒక నిజమైన కథ. ఒక నిరుద్యోగి 1 సంవత్సరం పాటు కష్టపడి చదివాడు. ఫైనల్ గా అతను ఒక 6 months ఇంటర్న్ కి సెలెక్ట్ అయ్యాడు. కానీ ఆ ఇంటర్న్ శాలరీ అనేది అతని హాస్టల్ ఫీజుకి కూడా సరిపోలేదు. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఇంటర్న్ లో ఎలాగైనా కష్టపడి 6 months తర్వాత పర్మనెంట్ జాబ్ పొందాలని. అతని దగ్గర ఉన్న AI నాలెడ్జ్తో, చిన్నప్పటి నుండి చదువుకున్న బేసిక్ నాలెడ్జ్తో యూట్యూబ్లో కరెక్ట్ అండ్ హోనెస్ట్ కంటెంట్తో వీడియోస్ అప్లోడ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. మొదట ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. తర్వాత అన్ని సోషల్ మీడియా యాప్స్లోకి సెండ్ చేశాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశాడు. కానీ ఎవరూ చూడలేదు, సపోర్ట్ చేయలేదు. అతనికి ఒక్కటే అనిపించింది, ఆడియన్స్ నా దేవుడు, వారిని మాత్రమే నేను నమ్ముకుంటాను. పగలు జాబ్, రాత్రి వీడియోస్, పగలు జాబ్, రాత్రి వీడియోస్ ఇలా చేస్తూనే ఉన్నాడు. 100 వీడియోస్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఎవరైనా చూసినా చూడకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. నేను మాత్రం 100 వీడియోస్ పూర్తి చేసిన తర్వాతే నా రిజల్ట్ చూస్తాను అనుకున్నాడు. రోజు 2 వీడియోస్ పోస్ట్స్ అన్నీ చేశాడు. వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబ్స్ పెరగలేదు, అయినా సరే ఆగలేదు. చివరికి 1000 సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యాడు. ఇప్పుడు అతన్ని ఎవరు ఆపలేరు. ఫ్రెండ్స్ నవ్వారు, కానీ పబ్లిక్ నమ్మింది. ఫైనల్ గా అతను ఇలా అన్నాడు, కష్టం తర్వాత వచ్చే తృప్తే నా అసలైన సంతోషమని. ఈ వరల్డ్ లో దానికి మించిన సంపద ఏమీ లేదు. సో ఫైనల్గా నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే, నమ్మకం ఉంటే, పట్టుదల ఉంటే, దిమాగ్ ఉంటే, ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపే శక్తి ఏదీ లేదు. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.